న్యూస్ కి సంబంధించి జనసేన పార్టీ ఆఫీస్ నుంచి శ్రీనివాసులు గారికి ఆ పాప తండ్రికి కాల్ వెళ్ళడం జరిగింది. వాళ్ళు మాట్లాడడం జరిగింది. నిజ నిజాలు తెలుసుకుంటాం, మేము ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. శ్రీనివాసులు గారు రోజువారీ కూలి చేసుకుంటే కానీ పొట్ట గడవదు. అలాంటి ఆయనకి 3 పిల్లలు. ఆ 3 పిల్లల్లో రెండో కుమార్తె ఇలా చనిపోవడం చాలా బాధాకరం. పోయిన ప్రాణాన్ని అయితే తిరిగి తీసుకురాలేం. ఖచ్చితంగా నిజ నిర్ధారణ జరిగి అసలు వాస్తవాలు ఏంటనేది, నిజంగా ఆ ఎమ్మెల్యే గారు అలా ప్రవర్తించుంటే చర్యలు తీసుకోవాలి. లేదు ఆ ఎమ్మెల్యే గారు ఇలా ప్రవర్తించలేదు, లేకపోతే మధ్యలో ఏదైనా లిటిగేషన్ జరిగింది, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే కనుక నిజ నిజాలు తెలుసుకుని తర్వాత రియాక్ట్ అయితే బాగుంటుందని కొంతమందికి నేను సూచించాలనుకుంటున్నా. తప్పుగా మాట్లాడితే మన్నించండి. నా తోటి జన సైనికులు కాబట్టి, ఒక జనసేన పార్టీ అనేది దశాబ్ద కాలంగా పోరాటం చేస్తే ఒక 21 స్ట్రైక్ రేట్ వచ్చింది, 2 ఎంపీలు స్ట్రైక్ రేట్ వచ్చింది, 100% స్ట్రైక్ రేట్ తోటి మనం గెలిచాం. సో ఈ గెలుపులో సంవత్సర కాలంలో జనసేనకు వస్తున్న ఆదరణ, పవన్ కళ్యాణ్ గారికి వస్తున్న మంచి పేరు, ప్రజల్లో ఎక్కడ చూసినా కానీ సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, సీసీ డ్రైనేజీలు, పంచాయతీల్లో నిధులు ఇవ్వడం, పంచాయతీ ప్రెసిడెంట్లకి వాల్యూ రావడం, అదేవిధంగా తాండాల్లో అడవిల్లోకి రోడ్లు వేసుకెళ్ళడం, 200-150 కిలోమీటర్లు తిరిగి వెళ్ళే కొండ చుట్టూ వెళ్ళే ప్రజలకి షార్ట్ కట్ లో 50 కిలోమీటర్లకు రోడ్లు వేసి పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి పదంలో ఆయన పంచాయతీలను తీసుకెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, పిఎం నరేంద్ర మోదీ గారి స్థాయి సహకారాలతోటి రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. సో ఈ క్రమంలో జనసేనకి చెడ్డ పేరు తీసుకురావడానికి కొంతమంది వ్యక్తులు చేస్తున్న ప్రచారాన్ని కానీ, లేదంటే ఎలాంటి సెన్సిటివ్ మ్యాటర్స్ అంటే నిజ నిర్ధారణ తెలియకుండా కొంతమంది రియాక్ట్ అవుతున్న వాళ్ళకి కానీ నేను ఒకటే చెప్పాలనుకున్నా, పోయిన ప్రాణం తిరిగి తీసుకురాలి. కనీసం మనం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కృషి, ఒక గవర్నమెంట్ లో ఆయన గతంలో నాయకుడు కాదు, ఆయన వచ్చి గవర్నమెంట్ లో అర్థం చేసుకుని సంవత్సర కాలంలోనే ఎంత పరిపాలన చేస్తే ఆయన మొత్తం కంప్లీట్ గా వ్యవస్థలను అర్థం చేసుకుని రాబోయే 4 సంవత్సరాలు ఇంకెంత అభివృద్ధి చేస్తారు, ఇంకెంత మంచి పేరు వస్తుంది జనసేనకు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, జన సైనికులుగా మనకు కానీ అర్థం చేసుకుని పంచాయతీల్లో కానీ లేకపోతే సిటీల్లో కానీ ఎక్కడున్నా సరే ప్రజలందరికీ మీరు చెప్పాల్సింది ఒకటే, పవన్ కళ్యాణ్ గారి వల్ల ఏం జరుగుతుంది, జనసేన పార్టీ ఉంటే గవర్నమెంట్ లో భాగస్వామ్యం ఏం చేయగలదు అనేది వివరించండి తప్ప చెడును ఎక్కువ ప్రచారం చేయొద్దు. జన సైనికులందరూ కూడా ఎక్కువ అపోహలకు పోయి జనసేన పార్టీ ఏదో అయిపోయింది, కార్యకర్తలను పట్టించుకోవట్లేదంటే, దశాబ్దం ఓటంలో ఉంటేనే పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలకి ఇంత అన్యాయం జరుగుతుందంటే ముందుకు వచ్చేవారు. అలాంటిది అధికారంలో ఉండి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వదిలేస్తారు కార్యకర్తలు? ఒక్కసారి సంయమనం పాటించండి. ఏమైనా తప్పుగా మాట్లాడితే మన్నించండి. దేనికైనా రియాక్ట్ అయ్యే ముందు మీ స్థానిక మండల అధ్యక్షుల దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు రియాక్ట్ అవ్వకపోతే ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళండి. ఇన్ఛార్జ్ గారు రియాక్ట్ అవ్వకపోతే జిల్లా అధ్యక్షుల దగ్గరికి వెళ్ళండి. జిల్లా అధ్యక్షులు కూడా రియాక్ట్ అవ్వకపోతే జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర జనవాణితో పాటు మీ నియోజకవర్గ సమస్యలు చెప్పడానికి సపరేట్ గా ఒక కౌంటర్ ఉంటుంది. అక్కడికి మీరు వెళ్ళి మీ వినతి పత్రం ఇవ్వచ్చు. అక్కడ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆ వినతి పత్రాలు చూస్తారు, మీ నియోజకవర్గం మీద ఫోకస్ పెడతారు, అసలు ఏం జరుగుతుంది అనేది ఆయన దృష్టికి వెళ్తుంది. ఇలా సోషల్ మీడియాలోనూ ఇలా అక్కడ ఇక్కడ మాట్లాడేసి ఆ వార్తలు ఈ వార్తలు చూసేసి మనం కూడా ఒక పోస్ట్ పెట్టేసి జనసేన తక్కువ చేసి పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి ఇంకెంతకాలం? మారండి. ఇప్పటికైనా సరే తప్పుగా మాట్లాడితే మన్నించండి. జై జనసేన, జై హింద్.